అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మాది సర్బుజ్జుల మండలం, సర్బుజ్జుల పంచాయతీ అండి, సర్బుజ్జుల విలేజు. నా పేరు ఎన్ రామారావు అండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నేను మొన్న సోమవారం నాడు గ్రీవెన్స్కి వెళ్ళడం జరిగింది. శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్కి వెళ్ళి నేను ఒక నందికొండ బౌండరీలోన సిమ్మన్న కోనేరు ఆక్రమణకి గురవుతుందని చెప్పేసి నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకి అధికారులు ఇంతవరకు స్పందన అనేది ఏమి కూడా లేదు. ఎందువల్ల లేదనేది కూడా అర్థం కావట్లేదు. ఏ నాయకుల సపోర్టా లేకపోతే ఎవరా ఏంటనేది కింద స్థాయి నుంచి వచ్చేవాడు చోటామోటా నాయకులందరూ కూడాను అక్కడ ప్లేస్ ఆపడం, అమ్మేయడం, దానికి మళ్ళీ సెటిల్మెంట్ వాళ్ళే చేయటం, అందులో డబ్బులు తీసుకోవడం, దగ్గరుండి కట్టిపించడం. ఏమనంటే ఎమ్మెల్యే గారి పేరుని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన పేరు చెప్పి ఆయనకే భ్రష్టు పట్టించి ఇంత డెవలప్మెంట్ చేసి కూడా ఆయన చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇదైతే తగదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు చర్యలు లేవు. ఈరోజు ఆల్రెడీ బోరు కూడా వేసేస్తున్నారు. నేనేమైనా నా స్వార్థ ప్రయోజనాల కోసం నేను చేయట్లేదండి. ఇది ఒక గ్రామానికి సంబంధించింది. ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. సర్బుజ్జులు కోన రవికుమార్ గారి దయ వల్ల, ఎమ్మెల్యే గారి దయ వల్ల ఇంత డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్కి అదొక చెరువు చక్కగా చేసి ఒక పార్కు రూపంగా చేసి అది ఉంటే ఎంతో ఒక చల్లటి నీడ కింద ఉందామంటే అక్కడికి వెళ్ళి ఆ చెరువు దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి తినకపోయినా సరే తిన్నంత ప్రశాంతత వస్తుంది అనమాట. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కాలానికి అనుకూలంగా. అదే పార్కుగా ఉంటే పొద్దున్నే వాకింగ్కి గట్ట వెళ్ళడానికి గట్ట బాగుంటుంది కదండి. అలాగే ఇప్పుడు మనకి ఈ పంచాయతీలు ఉన్న పశువులన్నీ కూడా 3 గ్రామాలండి మాకు. సరుబుజ్జిలి, నందికొండ, దుబ్బులిపేట. ఈ పశువులన్నీ కూడా ఈ యాసవికాలంలో కొండకి మేతకి వెళ్తాయి. యాసవికాలంలో తొలకర కాలంలో కానీ ఇక్కడ వ్యవసాయాలు ఉంటాయి కనుక కొండకి అటు సైడ్ గుడ్లు కనుక అటు సైడ్ వెళ్తుంటాయి. వెళ్ళేటప్పుడు కిందకి దిగి నీళ్ళు తాగడానికి కానీ, వచ్చేటప్పుడు కిందకి దిగి నీళ్ళు తాగడానికి కానీ కనీసం దారి లేకుండా కూడా చేస్తున్నారండి. అలాగే కార్తీక మాసం వచ్చేసరికి ఆడవాళ్ళందరూ, మహిళలు అందరూ కూడాను పుణ్య కార్యక్రమాలు చేస్తారు. కనీసం అక్కడ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికైనా సరే అవసరం తగ్గట్టు ఉంచాలి కదండి ప్లేసులు. ఉంచకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు అక్రమంగా కట్టుకుంటూ పోతే ఏమవుతుంది? అసలు వ్యవస్థ ఎట్టిపోతుంది? అసలు గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి ఖచ్చితంగా నాకు వివరణ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటాను. అలాగే చావులు పుట్టుకలు వస్తాయి. ఒక చనిపోతారు, ఎవరో చనిపోయేటప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుపుతుంటారు. అక్కడ ఆ కార్యక్రమాలు జరిపేటప్పుడు కనీసం దానికైనా ఒక తోవ ఉంచుకోవాలి కదండి మనం. కనీసం స్థానికంగా ఉండేవాళ్ళు రేపేదో స్థానిక పోటీలకు దిగుతామని చెప్పేసి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు మంచి పనులు చేయాలి. కానీ ఉండేటప్పుడు ఎలాగంటే రేపు ప్రజలు అంగీకరిస్తారు? అసలు ప్రజలు రేపు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలాగే నోటీసులు అందించిన బిల్డింగులకు కూడా చర్యలు తీసుకోకపోతే అధికారులు ఏం చేస్తున్నారంట? అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం పట్టపగలు కట్టేస్తున్నారు. అధికారులను భయం కూడా లేకుండా పోతుంది. ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా ఖచ్చితంగా. ఆర్డీఓ గారు కూడా నేను ఫోన్ చేస్తాను, మరి ఏం చేస్తారని చూస్తాను. మొన్న సోమవారం ఆల్రెడీ గ్రీవెన్స్కి ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఇది కానీ తీయకపోతే, చర్యలు తీసుకోకపోతే మాత్రం నేను కూడా ఒక పురుగుల మందు పట్టుకొని నేను చచ్చిపోతానని నేను చెప్తాను. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. ఎందుకంటే నా ఫిర్యాదుకి ఆన్సర్ అవ్వకపోతే నేను ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాను. ప్రజల కోసం నేను చచ్చిపోతాను. ఇదైతే ఖచ్చితంగా. లేదంటే లీగల్గా కూడా వేస్తాను. కోర్టులకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అధికారులు కానీ చర్యలు కానీ తీసుకోకపోతే అధికారులకి కంపల్సరిగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందిగా తప్పదని చెప్పి